నిర్దుర వణ్య ఊర్జ మధుమతివాక్ అని ఒక చిన్న శ్లోకము అథర్వణ వేదంలో చెప్పబడింది. అంటే శక్తివంతమైన మధురమైన నా యొక్క మాటల వల్ల, మా మాటల వల్ల ఏ రకమైన చెడు స్వభావం కలది కాకూడదు ఈ మాటలు అని అథర్వణ వేదంలో చెప్పారు. అంటే ఒక మాటనే చెడు మాట కాకూడదు, అంటే మనం ఎల్లప్పుడూ మంచి మాటలు మాట్లాడాలి అని మన వేదాలలో, మన భారతీయ వేదాలలో చెప్పబడింది. అలాంటి మన భారతదేశంలో ఇప్పుడు మానవతా విలువలు అనేవి ఎంతో దిగజారిపోతున్నాయి. అంటే మనం వేదాలలో ప్రతి చిన్న దాని గురించి ఎంతో బాగా, ఎంతో ఉన్నతంగా చెప్పినటువంటి మన భారతదేశ సంస్కృతిలో నేడు సమాజంలో మానవతా విలువలు అనేవి, హ్యూమన్ వాల్యూస్ అనేవి ఎందుకు ఇంత దిగజారిపోతున్నాయి? దానికి కారకులు ఎవరు? మనము ఒక సమాజంలో బ్రతుకుతున్నామంటే మనుషులం, అంటే మనం సమాజంలో ఉన్నామంటే మనమే ఉన్నామన్నమాట. మనమే పెంపొందించాల్సినటువంటి మానవతా విలువలను మనమే దిగజార్చుకుంటున్నాం. అది ఎవరి వల్ల కావడం లేదు, మన మానవతా విలువను మనమే దిగజార్చుకుంటున్నాం. అంటే హ్యూమన్ వాల్యూస్ అనేవి అధోగతి పాలవుతున్నాయి. హ్యూమన్ అన్నారు అంటే మ్యాన్ అనలేదు. అంటే హ్యూమన్ ఎందుకు అన్నారు అంటే మనీషిగా ఎదగాలి. హ్యూమన్ లో ఉండేది ముఖ్యంగా ఏంటండి? హార్ట్ లేకపోతే మనిషి నిర్జీవం అయిపోతాడు. అలాంటి హార్ట్ లో ఇప్పుడు హ్యుమానిటీ లేకుండా పోయి హార్ట్ లవ్ డబ్ అనడం పోయి లవ్ డబ్బు అవుతుంది. అంటే డబ్బుని ప్రేమించు అంటుంది. ఎంతసేపు డబ్బు కోసం వెంపర్లాడుతున్నాడు కానీ హార్ట్లో ఉండే హార్ట్ బీట్, రక్త సంబంధాలు, మానవ సంబంధాలకి స్థానం కల్పించడం లేదు. అంటే అన్రికగ్నైజింగ్ అవుతుంది. పేరెంట్స్ సుమాంజలి గారు చెప్పినట్టుగా ఇప్పుడు పేరెంట్స్ అన్రికగ్నైజ్ అయిపోతున్నారు. వాళ్ళు ప్రతి మనిషి గుర్తించుకోవాల్సిన, గుర్తింపు పొందదగిన వ్యక్తి ఎవరు అంటే తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రులను మనం గుర్తించట్లేదు, రికగ్నైజ్ చేయట్లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన సార్ రామచంద్రన్ గారు కూడా చెప్పారు. సరోజా మేడం లాంటి వాళ్ళు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన చుట్టూరా, మన అపార్ట్మెంట్స్ లో, మన చుట్టూ వెనక ఉన్నారు. కానీ మనం గుర్తించట్లేదు. ఆ గుర్తించాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. దాన్ని గుర్తించాలి. అంటే మెయిన్గా ఉండాల్సినటువంటి మానవత్వం తగ్గిపోయి మనీ మెటీరియలిస్టిక్, ఎంతసేపు మెటీరియలిస్టిక్, మెకానికల్ లైఫ్, మొనోటానస్ గా జీవిస్తున్నాడు. కానీ లైఫ్ అంటే తర్వాత అట్రాక్షన్స్, అంటే యాటిట్యూడ్, వాళ్ళ ఆలోచన దృక్పథం వైఖరి మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది? దెర్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఓన్లీ మెటీరియలిస్టిక్స్. అంటే వాళ్ళ మిగతా రక్త సంబంధాలు, వరుసలు అన్ని మర్చిపోతున్నారు. అంటే హ్యూమన్ అంటే న్యాచురల్ గా మానవుడికి ఉన్నటువంటి సహజమైన న్యాచురాలిటీ పోయి, అంటే అన్యాచురల్, దే ఆర్ బికమ్ ఆర్టిఫిషియల్. సహజ తత్వం మానవత్వం, అంటే తత్వం, మానవుడికి ఉండవలసిన తత్వం మానవత్వం అన్నారు. ఆ తత్వం అనేది ఉండట్లేదు. ఎంతసేపు డబ్బు తత్వమే కానీ మానవత్వం లేకుండా పోతుంది. దీనికి ఒక చిన్న చెప్తాను మీకు. ఎలా తత్వం పోతుందంటే, ఒక బౌద్ధ సన్యాసి ఒక సరస్సు పక్కన వెళ్తూ ఉంటాడు. సరస్సు పక్కన వెళ్తూ ఉంటే అక్కడ ఒక వరద కాస్త ఉధృతంగా వెళ్తూ ఉంటుంది. దాంట్లో ఒక తేలు కొట్టుమిట్ట ఒక రెండు తల పడి ఉంటుంది అన్నమాట. కొట్టుమిట్ట ఆడుతూ ఉంటే దాన్ని తీసి ఆకు సపోర్ట్ ఇచ్చి మెల్లగా తీసి దాన్ని పైకి వేశాడనమాట. పైకి తీసి ఒడ్డు మీద చేరుస్తాడు. అది చక్కగా బ్రతికి బయటపడుతుంది. కానీ ఆ సందర్భంలో పొరపాటుగా తేలి ఏం చేస్తుందంటే దీన్ని వేలు కుడుతుంది. ఇదంతా పక్కన పోతున్నటువంటి ఒక బాటసారి గమనిస్తాడు. అతను చెప్తారు నీతులు. అలాంటిది మీరు ఒక తేలును రక్షిస్తే అది మిమ్మల్ని కాటేస్తుందని తెలీదా? అలా కాటేస్తుందని తెలిసి కూడా మీరు దాన్ని రక్షించారు. ఇదేమి తెలియదు స్వామి, మీరు నాకు చెప్పగలరా? ఎందుకు అంటే, బాబు మన మనుషులం. ఆ తేలు తన స్వభావాన్ని పోగొట్టుకోకుండా తన స్వభావం ఏంటి? కాటేయడం. మనం వెళ్తున్నామంటే అది నన్ను ఎవరైనా రక్షించడానికి కాదు, నన్ను భక్షించడానికి వస్తున్నారేమో అనుకుని తన సహజతత్వాన్ని విడిచిపెట్టకుండా కాటేసింది. అలాంటి తేలు తన తత్వాన్ని వదిలిపెట్టకుండా అక్కడ ఆటేసడం. మన తత్వం ఏంటి? మనం రక్షించాం. మానవుల నైజం ఏంటి? మానవుల తత్వం ఏంటి? ఒకరిని రక్షించడము, ఒకరికి సేవ చేయడము అనే మానవుల సహజతత్వం. మనం ఎందుకు వదిలిపెట్టాలి? తేలు నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది బాబు అని చెప్తాడు. అలాంటి మానవ తత్వము, మానవీయతగా ఉండాల్సింది మనము ఇప్పుడు ఎవరో చేయట్లేదు. హ్యూమన్ వాల్యూస్ లో మనం ఎలా గుర్తు పెట్టుకోవాలంటే, అన్నిటికీ అట్రాక్షన్స్ అని చెప్పాను. అట్రాక్షన్స్ ఎందుకు లోపడబడుతున్నారంటే ఇంద్రియాలను, ప్రతి మనిషికి ఇంద్రియాలు అనేవి చాలా ముఖ్యం. వాల్యూస్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఇంద్రియాస్. ఎందుకంటే మనము చూస్తాము, వింటాము, స్పర్శ జ్ఞానం ఉంటుంది. వాల్యూస్ లో విజన్, మంచిని చూడు, విజన్ గుడ్. తర్వాత ఏ అంటే యాక్ట్ విత్ అఫెక్షనేట్, షో ది లవ్ అండ్ అఫెక్షన్.
యాక్ట్ మంచిగా లవ్ అండ్ ఎఫెక్షన్తో యాక్ట్ చేయి. నెక్స్ట్ వాల్యూస్ ఎల్ అంటే లిజన్, మంచిని విను చెడును వినకు, మంచిని విడు. మహాత్మా గాంధీ చెప్పినట్టు చెడును వినకు మంచిని విను.